అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వచ్చే లైక్స్ అన్నీ కూడా ఒక్కొక్క సపోర్టర్ లెక్కండి. నిజంగా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ని ఇష్టపడుతున్నారా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టక్క, డైలీ వ్లాగ్స్ పెట్టక్క అని అడుగుతున్నారు. తప్పకుండా పెడతానండి. మీరు సపోర్ట్ చేయాలి కానీ నేను డైలీ వీడియోస్ అయితే తీసి పెడతాను. డైలీ రొటీన్స్ కూడా పెడతాను. ఎక్కువ షార్ట్స్ అయితే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ అయితే తక్కువ పెడుతున్నాను అనమాట. కానీ లాంగ్ వీడియోస్ కూడా ఈ మధ్య రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తానండి. డైలీ కాకపోయినా రోజు విడిచి రోజు వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి సోమవారం వీడియో అనమాట. ఇంకా నాకు ఆ రోజుకి 5th డే అనమాట. పీరియడ్స్ వచ్చి 5వ రోజు. అందుకని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఉదయం 5 గంటలకే లేచాను. 5 గంటలకు లేచి మొత్తం లోపల బయట అంతా కడుక్కున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి నెల అలాగే చేస్తుంటానండి. పీరియడ్స్ వచ్చిన 5th డే రోజు కంపల్సరీ ఇల్లు లోపల బయట కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా స్నానం చేసేసి దేవుడి గది అయితే శుభ్రం చేసుకుంటాను అనమాట. కానీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, ఇంకా వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే స్నానం చేసేసిన వెంటనే వంట అయితే చేస్తున్నాను. ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేశాను. ఇంకో పక్క పప్పు చింతకూర వండుదాం కదా అని చెప్పి చింతకూర అయితే కడిగేసి పప్పులో అయితే వేస్తున్నాను అనమాట. చింతకూర మేము ముందు రోజు రామచంద్రపురం అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ ఒక ముసలావిడి అమ్ముతుందంట. తీసుకుంటావా బాబు అని అడిగిందంట. ఇంక అందుకని చెప్పి తీసుకున్నాను అని చెప్పారనమాట. చింతకూర అయితే చాలా బాగుందండి. ఫ్రెష్గా లేతగా ఉందనమాట. ఇంకా చింతకూర పప్పు ఉండొచ్చు కదా అని చెప్పి చింతకూర అయితే వండేస్తున్నాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా అది కూడా విజిల్స్ వచ్చేస్తే వంట ఆల్మోస్ట్ అయిపోతుంది. కానీ లేట్ అయిపోయిందనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ వాళ్ళకి టైంకి ఇవ్వడానికి అయితే అవ్వలేదు. మా హస్బెండ్ నేను తీసుకెళ్తానులే వాళ్ళకి లంచ్ బాక్స్, వాళ్ళని అయితే ఫస్ట్ టిఫిన్ పెట్టేసి పంపేయని చెప్పి టిఫిన్ కూడా బయటకే తెప్పించేశాను. ఎందుకంటే ఇంట్లో లోపల బయట కడగడంతో టైం అంతా చాలా టైం పట్టేసిందండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే బయట నుంచి టిఫిన్ తెప్పించేసి మా వాడిని పంపేసిన తర్వాత ఇలా కొడుకు కూడా తినిపించేసి కొన్ని కూడా స్కూల్కి పంపేసిన తర్వాత దేవుడి గది అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. ఇంకా ఈలోపు పిల్లలు వెళ్లకుండా కూర్చొని కూర్చొని లెగడం ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత అప్పుడు నీట్గా శుభ్రం చేసుకోవచ్చని ఫస్ట్ అయితే పిల్లలు సంగతి అయితే చూసుకున్నానండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, పీరియడ్స్ టైంలో మీరు ఎలా ఉంటారక్క, ఒక వీడియో తీసి పెట్టండి, ఎలా క్లీన్ చేసుకుంటారు, బట్టలు అవి ఎలాగా పిల్లల్ని ఎలా చూసుకుంటారు, ఇలాగా పీరియడ్స్ టైంలో మీరు ఎలా ఉంటారు అనేది ఒక వీడియో అయితే తీసి పెట్టమన్నారు. ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను నేను ఎలా ఉంటాను అన్నది. ఇంకా పీరియడ్స్ టైంలో మీరు అనుకున్నంత ఆచారం అయితే నేనేం పాటించనండి. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. పిల్లల్ని చూసుకోవాలి, మా హస్బెండ్ చూసుకోవాలి. కాబట్టి వెనకాల మనకి అత్తయ్య గారు ఇలా అమ్మ ఇలా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే హెల్ప్ చేయడానికి అయితే ఉంటారు. మనం ఒక్కరమే అయితే కష్టమండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం, అది ముట్టుకోకుండా చూసుకోవడం అనేది కష్టమవుతుంది పిల్లల్ని. మా వాడైతే కొంచెం పెద్దవాడు కాబట్టి వాడికి వాడు చేసేసుకుంటున్నాడు. లక్కోడిని చూసుకోవడం అనేది కొంచెం కష్టమవుతుంది అనమాట. బట్టలు అవి వేయడం, ఇలాగా అన్నీ ముట్టుకోకుండా చేయడం అనేది కుదరదు అనమాట. నేను బట్టలు ఉతకడం కూడా కేవలం నేను ముట్టుకున్నవి మాత్రమే గుంజుతాను. ఆ 2 రోజులు కూడా మ్యాక్సిమం నేను అన్నిటికీ దూరంగా ఉంటానన్నమాట. స్నానం చేసేసిన తర్వాత ఆ 2 డేస్ కూడా ఏది ముట్టుకోను. నీట్గా ఒక పక్కన కూర్చుంటాను. వంట అన్నీ నేనే చేసుకుంటానండి. తుడుచుకోవడం మొత్తం ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే మనకి చేసి పెట్టేవాళ్ళు ఉంటేనే కదా మనం ఏదైనా ఒక పక్కన కూర్చోవచ్చు. ఈ టైంలో అలాగే అనిపిస్తుంది. ఒక పక్కన మనకి ఎవరైనా వెనకాల చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఒక పక్కన ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. కానీ ఎవరు లేనప్పుడు మనమే చేసుకోవాలి కదా, తప్పదు కదా, అన్ని పనులు చేసుకోవాలి. కాబట్టి నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటానండి. ఆ 2 డేస్ అన్ని పనులు చేసుకుంటాను. కాకపోతే బట్టలు అన్నీ కూడా ఎక్కువ ముట్టుకోను అనమాట. నేను ముట్టుకున్నవి మాత్రం కంపల్సరీ పొలుతాను. ఇంకా పిల్లలు ఇంకా మా హస్బెండ్ ముట్టుకున్నవి అంత లెక్క చేసుకోను అనమాట. ఎందుకంటే వాళ్ళు నన్ను ముట్టుకున్నా కానీ
నేను మొత్తం ఇలా అనుకుంటే మొత్తం ఇల్లు ముంచి తేల్చాలండి నీటిలో. ఏ గోదావరిలోకి పట్టుకెళ్ళి ఇల్లు ముంచి తేల్చాలి ప్రతి నెల కూడా. అంత సిస్టమ్ అయితే పెట్టుకోను నేను. ఇంకా థర్డ్ డే రోజు స్నానం చేసేసి గోదావరి నీళ్ళు పెట్టుకుంటాను అనమాట. ఇంట్లో ఒక బాటిల్తో గోదావరి నీళ్ళు పెట్టుకుంటాను. ఆ బాటిల్లో గోదావరి నీళ్ళు ఒక గ్లాస్లో కొంచెం పసుపు వేసేసి ఇల్లంతా చల్లుతానమాట. అదే చేస్తానండి. నేను చేసే పని అయితే అదే అనమాట. ఇంకా ఎక్కువ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఇది ముట్టుకోకండి అది ముట్టుకోకండి రిస్ట్రిక్షన్స్ పెడుతూ అంటే కుదరదు కదండి, చిన్న పిల్లలు. ఇంకా మా హస్బెండ్ కూడా ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు ఆయన చూసుకుంటారు. మా వాడు మ్యాక్సిమం నన్ను ముట్టుకోడు. ఇంకా లక్కోడిని అయితే నేను చూసుకుంటానండి. లక్కోడికి స్నానం చేయించడం, బట్టలు వేయడం అన్నీ చూసుకుంటాను అనమాట. నాకు ఇస్తారు మా హస్బెండ్. ఆ జత ఇవ్వండి వేసేస్తానని చెప్తే ఆ బట్టలు నాకు ఇస్తారనమాట. అన్నీ బయటికి తెస్తారు. ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళను అనమాట నేను హాల్లో. ఇంకా మా బెడ్రూమ్కి నైట్ పడుకోవడానికి వెళ్తాను అనమాట బయటికి. అది కూడా వేరేగా పడుకుంటాను నేను, ఒక పక్కకు వేరేగా పడుకుంటాను అనమాట. అందుకని చెప్పి నాకు పెద్ద ఉతికాల్సిన బట్టలు అవి ఉండవు. ఇంకా థర్డ్ డే రోజు నేను ముట్టుకోకపోయినా బెడ్షీట్స్ అన్నీ తీసేస్తానండి. హాల్లో సోఫా కవర్స్, బెడ్షీట్స్ మొత్తం అన్నీ తీసేస్తానమాట. ఎందుకంటే నెలకొకసారి ఇల్లు క్లీన్ అవుతుంది. మెయిన్ అది అనమాట. ఇల్లు మొత్తం బెడ్షీట్స్ అన్నీ తీసుకుంటే ఇల్లు క్లీన్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగా అనుకుంటానమాట. అందుకని చెప్పి ఫిఫ్త్ డే రోజుకి నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. ఫోర్త్ డే రోజు మొత్తం బట్టలు ఏముంటే అవన్నీ ఉతికేసుకొని ఫిఫ్త్ డే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుని అప్పుడు పూజ చేసుకుంటాను అనమాట. నేను ప్రతి నెల చేసేది ఇదేనండి. నేను ముట్టుకున్న బట్టలు మట్టికు గుంజేసుకుంటాను. మొత్తం బెడ్షీట్స్ ఇవన్నీ మొత్తం అన్నీ తీసేస్తానమాట. నేలకున్న మ్యాట్స్తో సహా తీసేస్తానండి. మొత్తం అన్నీ కూడా అన్నీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేయడం, లేకపోతే నేను చేతితో గుంజుకోవడం అలాగా మొత్తం అన్ని నేల మీద మ్యాట్స్తో సహా అన్నీ తీసేసి అన్నీ కొత్తవి వేసుకుంటాను అనమాట. ఇల్లంతా నీట్గా శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ అన్నీ ఉతికినవి వేసుకుని అప్పుడు పూజ చేసుకుంటాను. ఇంకా దేవుడి గది మట్టుకు చాలా ఆచారం పాటిస్తాను. ఎందుకంటే నాకు పీరియడ్స్ వచ్చిన వెంటనే నేను లోపలికి కూడా రాకుండా ఫస్ట్ అయితే మా హస్బెండ్ని దేవుడి గదికి తాళం వేసేయమంటానమాట. పిల్లలు ఉంటారు కదండి, లోపలికి బయటికి దేవుడి గదిలోకి అది వెళ్ళిపోతారు ముట్టుకుని చెప్పి దేవుడి గది మట్టికి నేను సపరేట్గా తాళం అయితే వేయించేస్తాను. మాకు సపరేట్గా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా అందుకని చెప్పి దేవుడి గదికి సంబంధించింది అసలు ఎంటర్ అవ్వము అనమాట. 5 days కూడా అసలు లోపలికి దేవుడి గదిలోకి ఎంటర్ అవ్వను నేను అసలు. ఆ 5th డే రోజు క్లీన్ చేసుకుంటాను. మొత్తం అంతా కడిగేసుకొని అప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని దేవుడి ఫోటోలతో సుద్దా అన్నీ క్లీన్ చేసుకుంటానండి. మొత్తం అన్ని సామాన్లు, దేవుడి దగ్గర సామాన్లు, గౌరీదేవి మొత్తం అన్ని ఫోటోలతో సుద్దా అన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా ఇదే రొటీన్ అయితే జరుగుతుందండి. మార్పు అనేది ఏమి ఉండదన్నమాట. ఎంత నీరసంగా ఉన్నా ఏం చేసినా సరే ఇది మాత్రం నేను రొటీన్గా ఫాలో అయ్యే నా పీరియడ్స్ టైంకి ఇదేనమాట. నేనే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు. కానీ మీరు అడిగారు కాబట్టి నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఎలాగో అన్నీ తీసేసాం కదా, వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అవన్నీ కూడా. ఇంకా ఇంకో జత అయితే వేస్తున్నాను అనమాట. అన్నీ కూడా మార్చుకుంటూ రావాలి. ఇల్లు కడగడం, పూజ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ మొత్తం వాటికి సోఫా కవర్స్ వేయడం, ఇంక బెడ్షీట్స్ వేయడం ఇలా అన్నీ వేసుకుంటూ వస్తానన్నమాట. ఇంకా ఈవేళ అయితే చాలా లేట్ అయిపోయిందండి. ఉదయం 5 గంటలకు లేచానమాట. లేచి మొత్తం లోపల బయట అంతా కడుక్కునే టైంకి 6:30 అయిపోయింది. మా ఇల్లు కొంచెం పెద్దది కదా, టైం ఎక్కువ పడుతుంది అనమాట. అందులోకి మనకు ఆచారం ఎక్కువ. నీట్గా శుభ్రంగా చూసుకుంటూ కడుక్కుంటానమాట. ఇంకా లోపల బయట కడగడం అంటే చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే కొంచెం పెద్ద ఇల్లే అనమాట. టైం ఎక్కువ పట్టేస్తుంది మాకు. 6:30 అయిపోయింది. ఇంకా ఉదయం పిల్లలకైతే టిఫిను లేదు, ఇంకా లంచ్ కూడా లేట్ అయిపోయిందనమాట. లంచ్ బాక్స్ పెట్టడం, ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసి పెట్టేసి పాలు ఇచ్చేసి పిల్లల్ని పంపేశాను. తర్వాత మా హస్బెండ్ శివాలయానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ పట్టుకెళ్లారు. ఇంకా నేను దేవుడి గదిలో పని అంతా చేసుకుని పూజ చేసుకునే టైంకి 10:30 అయిందనమాట. అప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుని తాగాను. టిఫిన్ అయితే ఏం తినలేదనమాట. ఇంకా త్వరగా భోజనం చేసేయచ్చులే అని చెప్పి మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మేమైతే భోజనం చేసేద్దామని ఉదయం పప్పు వండాను కదా, ఒడియాలు అయితే వేపుకున్నాను. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.